హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ నవీన్ చెన్నూరి. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అసలైతే ఈ టాపిక్ మీద నేను వీడియో చేయాలని అయితే అనుకోలేదు, కానీ రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ని ఆధారంగా ఈ వీడియో చేయాలని అయితే నేనైతే అనుకున్నాను అనమాట. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్లు ఈయన సీఎం అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చేస్తారు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబులు కల్పించేస్తారు, లేదా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇది థంబ్నెయిల్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు అర్థమవుతుంది. కానీ నేను అనుకున్న ఆ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీరైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. 2024 ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే ఎంప్లాయ్మెంట్ని కంప్లీట్గా 100% ప్రొవైడ్ చేయగలుగుతారు, అన్ఎంప్లాయ్మెంట్ని 100% ఎరాడికేట్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారో మీరైతే కమెంట్స్లో చెప్పండి. నా ఒపీనియన్, నా అనాలిసిస్ నేనైతే ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను అనమాట. ఓకే, లెట్స్ గో ఇంటు ద డీటెయిల్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక 1 lakh అన్ఎంప్లాయ్మెంట్ ఉందనుకుందాం, 1 lakh నిరుద్యోగులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మెగా డిఎస్సి కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఇవన్నీ కలుపుకున్న ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక 100 పోస్టు, గ్రూప్ 2 ఒక 900,000 అన్ని పోస్టులు కలుపుకున్న ఒక 1500 పోస్ట్స్ అలా అనుకున్నా. నెక్స్ట్ మెగా డిఎస్సీలో 6000 పోస్ట్స్, ఒక 6000 ప్లస్ 1500 7500, ఇంకా మెడికల్ పోస్టులు ఒక 10,000 అలా కలుపుకున్న కూడా మొత్తం మీద ఒక 20-25,000 గవర్నమెంట్ జాబ్స్ని అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ 20-25,000 జాబ్స్ అయితే అప్లై చేసుకున్న వాళ్ళు, క్రాక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్ని అయితే తెచ్చుకుంటారు. అంటే మనకున్న 1,00,000 అన్ఎంప్లాయ్మెంట్లో ఈ 25,000 తగ్గిపోయింది, రిమైనింగ్ 75,000 స్టిల్ ఉంది. వీళ్ళంతా కూడా ప్రభుత్వం మాకు ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే అది ఇంపాసిబుల్ కేసు అవుతుంది. ఏ గవర్నమెంట్కైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎకనామికల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1లో ఒక 10 లక్షల పోస్టులు ఇవ్వాలంటే అది ఇంపాసిబుల్ కేసు. ఎందుకంటే గ్రూప్ 1లో ఆఫీసర్స్ ఎంతమంది అయితే రిజైన్ చేశారో లేదా కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఎన్నైతే ఫార్మ్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఎన్ని పోస్ట్స్ వేకెంట్ ఉన్నాయి ఆ పోస్టులు ఫుల్ఫిల్ చేయడానికి నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు. అది ఎనీ గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, ఎనీ గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రాసెస్ అయితే ఇది. ఏపీఎస్సీ వర్క్ చేసే విధానం అయితే అలా ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన 1500 పోస్టు లేదా 1000 పోస్టు, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్ట్స్ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా చాలామంది అప్లై చేస్తారు. వాళ్ళంతా కూడా ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. అందులో టాప్ వచ్చిన 100 మెంబర్స్ 1500 మెంబర్స్ ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ అయితే జాబ్స్ అయితే వస్తాయి. రిమైనింగ్ అందరూ కూడా స్టిల్ అన్ఎంప్లాయిడ్ ఉంటారు. అయితే వీళ్ళల్లో ఖచ్చితంగా నేను గ్రూప్ 1 ఆఫీస్ రావాలి లేదా గ్రూప్ 2 ఆఫీస్ రావాలి, మెగా డిఎస్సీలో క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళైతే ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తారు, నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా సాధిస్తారు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఈ క్రాక్ చేసిన ఎంప్లాయ్మెంట్ గురించి కాదు, రిమైనింగ్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఇప్పుడు ఎలక్షన్ సీజన్లో చాలా ప్రామిసెస్ చేస్తారు. మా ప్రభుత్వం ఏర్పడితే మొత్తం నిరుద్యోగులందరికీ లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేదా కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇవంతా కూడా ఎంతవరకు రియాలిటీ అనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకటైతే నిజం, ప్రభుత్వాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగినంత సాయశక్తుల నిరుద్యోగాన్ని తగ్గించడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి, అలాగే అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా తోడ్పడతాయి. ఏ ప్రభుత్వమైనా వాటి విధానాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఏ ప్రభుత్వమైనా కూడా వాటిని సాధించే దిశగానే ప్రయత్నం చేస్తాయి. ఎవరు కూడా వాళ్ళ ప్రభుత్వం కూలిపోవాలి, నిరుద్యోగం పెరిగిపోయి వాళ్ళ ప్రభుత్వం కూలిపోవాలని కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కానీ ఎవరు అనుకోరు. కాకపోతే ఏంటంటే పరిస్థితుల ప్రభావం ప్రభుత్వాన్ని ఆర్థిక విధానాల ప్రకారంగా కూడా చూసుకుంటే వాళ్ళకున్న లిమిటేషన్స్లో ఎంత మ్యాక్సిమం చేయగలుగుతున్నారు అన్నదాన్ని బట్టే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్, నేను చెప్పిన సీఎం ఎవరు? నేను చెప్పిన సీఎం ఎవరైతే ఈ 100% జాబ్స్ని ఎరాడికేట్ చేస్తారన్న సీఎం ఎవరంటే ఆ సీఎం ఎవరో కాదు, కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం మొత్తాన్ని ఎలా ఎరాడికేట్ చేస్తాడు? తలుచుకుంటే పాసిబులా? ఎస్, 100% పాసిబుల్. దానికి నేను ఎగ్జాంపుల్స్ కూడా ఈరోజు మీకు చెప్తాను. ఓకే, గుంటూరు తెనాలిలో ఒక సాయి అనే ఒక అబ్బాయి, తనకి చిన్న జాబ్ వచ్చింది. ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేయాలి, నేను ఎకనామికల్గా ఇంకా ఎదరికెళ్ళాలి, నేను ఏదో సాధించాలని చెప్పి ఒక ఆశయంతో ఏం చేయాలన్న ఒక ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని రీసెర్చ్ చేస్తే పుట్టగొడుగుల వ్యాపారం చేస్తే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పేసి దాని బిజినెస్ని స్టార్ట్ చేసి జాబ్ మానేసి స్టార్ట్ చేస్తే తనకి స్టార్టింగ్లో మంత్లీ 80,000 ప్రాఫిట్ వచ్చింది. 80,000 ప్రాఫిట్. మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంత మంచి జాబ్లో సెటిల్ అయితే 80,000 పర్ మంత్ వస్తుందో మీరు ఆలోచించి మీరు చెప్పండి. ఎవరు అబ్బాయికి జాబ్ ఇవ్వలేదు, తనంతట తను క్రియేట్ చేసుకున్నాడు. ఎస్, నేను మాట్లాడేది కామన్ మ్యాన్ గురించే. అలా తనంతట తను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలిగి 10 మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలిగిన కామన్ మ్యాన్ ఈ సొసైటీలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని ఖచ్చితంగా ఎరాడికేట్ చేయగలుగుతాడు. పాసిబుల్లా? ఎస్, పాసిబుల్. ఈ రోజున ఇంటర్నెట్ ఫెసిలిటీస్తో, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో మనం ఎన్నో సాధించగలుగుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. దాన్ని దేనికి యూస్ చేసుకోవాలి, దానికి యూస్ చేసుకోవాలి. మనం
ఫొటోస్ మార్ఫింగ్ చేయడానికి, డీప్ ఫేక్లు క్రియేట్ చేయడానికి వీటికి యూజ్ చేసే టైంలో అదే చాట్ జీపీటీని, హే చాట్ జీపీటీ నేను ఖాళీగా ఉన్నాను, నా స్కిల్ సెట్ ఇది, నాకు ఇది తెలుసు, నేను దీంతో ఏమైనా జాబ్ చేయగలుగుతానా అడగండి. చాట్ జీపీటీ మీకు చెప్పలేకపోతే వచ్చి నన్ను క్వశ్చన్ చేయండి. అట్ ద సేమ్ టైం యూట్యూబ్లోకి వెళ్ళండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి నేను ఏమన్నా చేయగలుగుతానా, ఏ రంగాల్లో నేను నా టైంని ఇన్వెస్ట్ చేయగలుగుతాను, నా మనీ ఇన్వెస్ట్ చేసి నేను ప్రాఫిట్స్ సాధించగలుగుతాను, లేదా ఒక రికగ్నిషన్ సాధించగలుగుతాను, ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి నేను సమాజంలో మంచి పేరుని ఎలా తెచ్చుకోగలుగుతాను అనేది ఆలోచించండి. మనం ఇంట్లో ఖాళీగా కూర్చుని మన దగ్గరికి జాబ్ రావాలంటే అది ఇంపాసిబుల్ కేసు భయ్యా. మన యువకుల్లో కూడా యాటిట్యూడ్ చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. సారీ టు సే, మీరు ఫీల్ అయి ఉండొచ్చు, మీరు ఒక స్టార్ హీరోకి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లేదా ఒక మీ స్టార్ పొలిటీషియన్కి అభిమానులు అయి ఉండొచ్చు. తప్పులేదు, మీ అభిమానం వరకు ఉంచుకోండి. వాళ్ళు వచ్చి మీ సొసైటీని చేంజ్ చేసేస్తారనుకుంటే వాళ్ళకు కూడా పరిధులు ఉంటాయి. వాళ్ళు సీఎంలు అయిన తర్వాత కూడా వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదే ఎకానమీ, అదే రెస్ట్రిక్షన్స్, అదే సోషల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు చేయగలిగినంత వారు చేస్తారు. కానీ చేయగలిగింది ఎవరు? నువ్వు తలుచుకుంటే చేయగలుగుతావు. మీలో ఎంతమందికి తెలుసు గవర్నమెంట్ 30% సబ్సిడీతో మీకు లోన్స్ ఇస్తుందని? ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో మీరు లోన్స్ తీసుకోవచ్చు. ఆ లోన్స్ తీసుకుని మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు చాలామందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా చాలా లోన్స్ ఉంటాయి, ఇంకా చాలా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా నేను వీడియో చేయమంటే మీకోసం చేస్తాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆ స్కీమ్స్లో మీ టైంని ఇన్వెస్ట్ చేసి నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఫలితాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ అనలైజ్ చేసుకొని వాటిని మీరు ఎలా ముందుకెళ్ళాలనేది మీరు ఆలోచించుకొని మీరు మీ ఫేవరెట్ హీరోకో, మీ ఫేవరెట్ పొలిటీషియన్కో స్పెండ్ చేసే టైంలో ఒక 10% టైం మీకోసం, మీ భవిష్యత్తు కోసం స్పెండ్ చేసుకోగలిగితే మీకు మీరే కింగ్, మీకు మీరే సీఈఓ. మీరు ఎన్నో చేయగలుగుతారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాసుకొచ్చాను. చాలా ఫ్రాంచైజీస్ కూడా ఉంటాయి. ఇవాళ రేపు చాలా బిజినెసెస్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారనమాట. మినిమల్ డిపాజిట్తో వాళ్ళు మీకు ఫ్రాంచైజీని ఇస్తారు. మిస్టర్ టీ ఫ్రాంచైజెస్ ఉంటాయి, సంగం డైరీ ఫ్రాంచైజెస్ ఉంటాయి, అలాగే బకెట్ బిర్యానీ ఫ్రాంచైజెస్ ఉంటాయి, అలాగే రామ్కి బండి ఫ్రాంచైజెస్ ఉంటాయి. చాలా ఫ్రాంచైజెస్ మీరు మినిమల్ అమౌంట్ని పే చేయగలిగితే మీకు ఫ్రాంచైజీని ఇస్తారు. ఆ ఫ్రాంచైజీని మీరు తీసుకుని మీరు దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగితే మీకు మీరే బాస్, మీ కింద ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేయగలుగుతారు. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలంటే అది కామన్ మ్యాన్ చేతిలోనే ఎక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ చేతిలో కన్నా కూడా. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వీటిలన్నింటిలో కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు లోన్ తీసుకోవచ్చు. అండ్ సబ్సిడైజ్డ్ ప్రైసెస్తో మీకు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీకు 30% సబ్సిడీతో మీకు ఎక్విప్మెంట్ దొరుకుతుంది అంటే మీరు ఆల్రెడీ 30% ప్రాఫిట్తో మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేస్తారని అర్థం. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ట్రెండ్లో మనకి ఇంకొకటి ఏంటంటే మన సొంత ఊర్లో ఏమైనా పని చేసుకోవాలంటే కూడా మనకి నామోషి. ఇలా మాట్లాడానని మీరు ఏమైనా అనుకోకండి, ఇది నిజం. మన సొంత ఊర్లో మనకి పని చేయడానికి నామోషి. అదే ఫారెన్ వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్లోనో లేదా చిన్న టీ రెస్టారెంట్లోనో లేదంటే చిన్న వర్క్స్ చేయడానికి మనకి ఇబ్బంది ఉండదు. ఫారెన్లో వర్క్ చేస్తున్నామని చెప్పుకోగలుగుతాం. కానీ అదే మన సొంత ఊర్లో అగ్రికల్చర్ చేయడానికి కూడా చాలా నామోషిగా ఫీల్ అయ్యే జనాలు చాలామంది ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ ఎగ్జాంపుల్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి భయ్య? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అదేదో ఫ్యాన్సీ కాదు, అదేదో కొత్తగా వచ్చింది కాదు. సేంద్రియ వ్యవసాయం అంటే రసాయనిక ఎరువులు అవన్నీ వాడకుండా నార్మల్ ఆర్గానిక్ ఎరువులు అవన్నీ వాడి పంటలు పండించడం. దానివల్ల ఎంత ప్రాఫిట్ ఉంటుందో మీకు తెలుసా? నార్మల్గా దొరికే కొత్తిమీర 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో పండిన కొత్తిమీర 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మీరు కెమికల్స్ యూస్ చేసి ఫాస్ట్గా గ్రో చేస్తారు, అక్కడ కెమికల్స్ యూస్ చేయకుండా కొంచెం స్లోగా గ్రో చేస్తారు. బట్ స్టిల్ యూఆర్ ఎర్నింగ్, చాలా ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్లో. ఈ రోజులో ఆర్గానిక్ ఫార్మర్స్ అగ్రికల్చర్ని ఎంత ప్రమోట్ చేస్తున్నారంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ వారధి ఫార్మ్స్ వాళ్ళు, నేత్ర అనే అమ్మాయి హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. తను చాలా సక్సెస్ఫుల్ ఆర్గానిక్ ఫార్మర్. తన ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేసింది. చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వస్తున్నారు. అది మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం గ్రో చేయొచ్చు. దానికి మనకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. మనలో విలేజెస్లో చాలామందికి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి వాటిని మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఊర్లో నమ్మక్కలేదు, మీరు ఒక చిన్న స్టాల్ ఓపెన్ చేసి ఆర్గానిక్ స్టోల్ అని మీరు స్టార్ట్ చేస్తే ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్నెస్ చాలా పెరిగింది జనాల్లో. వాళ్ళంతా కూడా మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ప్రోడక్ట్స్ని కొనుక్కుంటారు. అది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. నా చిన్నప్పుడు గోలీ సోడా అని ఉండేది. అది 1 రూపీనో 1.5 రూపీనో మ్యాక్సిమం ప్రైస్. సాల్ట్, స్వీట్ అండ్ లెమన్, ఈ 3 ఉండే అనమాట. ఈ 3 సోడాలు తర్వాత కాలంలో అంతరించిపోయినాయి. కానీ రీసెంట్గా నేను ఒక ప్లేస్ విజిట్ చేసినప్పుడు అక్కడ గోలీ సోడా కనిపించింది. గోలీ సోడా ప్రైస్ ఎంత తెలుసా? 99 రూపీస్. నేను చాలా షాక్ అయ్యా. ఇది 1 రూపీ ఉన్న గోలీ సోడా 99 రూపీస్ ఎందుకుందండి. ఎవరో ఒకళ్ళు ఇది మిస్ అయింది, ఒకప్పుడు ఇది అవైలబుల్లో ఉండేది, నేను మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. 1 రూపీకి దొరికే గోలీ సోడా 99 రూపీస్కి దొరుకుతుంది. మీరు కూడా అలాంటి ఆలోచించండి. ఒకప్పుడు దొరికిన ప్రోడక్ట్స్ ఏమైనా మిస్ అయినాయా? ఆ ప్రోడక్ట్ని నేను మార్కెట్లోకి తీసుకురాగలిగితే ఎంతమంది ఆ ప్రోడక్ట్తో కనెక్ట్ అవుతారు? ఎంత ప్రైస్ పెట్టినా కొనే ప్రోడక్ట్స్ ఏమున్నాయి? అలాంటివి మీరు ఆలోచించుకుంటే అలాంటి బిజినెస్లు కూడా మనం చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్ ఇంకొకటి ఉంది. బనానా ప్లాంట్స్తో మీరు ఎప్పుడైతే అరటి గెలలో కోచేసిన తర్వాత అరటి
చెట్లు ఉంటాయి కదా, వాటిని మీరు కంప్రెస్ చేసి వాటిని ఎండబెట్టి వాటితో ప్లేట్స్ అండ్ రీసైక్లబుల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని తయారు చేయొచ్చు. ఆ యూనిట్స్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానికి మీకు ఎంతో పెట్టుబడి అవ్వదు, ఎంతో కష్టం అవ్వదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు హార్డ్ వర్క్ పెట్టాలి, మీరు టైంని ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఆ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో బాగా సేల్ అవుతాయి. మీరు ఆ డిస్ట్రిబ్యూటర్స్ని పట్టుకోగలిగితే అవి చాలా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ అవుతాయి అన్నమాట. అండ్ వాటితో పాటు ఇప్పుడు లేదు నేను ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఒక అఫీషియల్ జాబ్ చేసుకోవాలనుకుంటే ఒక ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ని ఓపెన్ చేసుకోండి. ఇవాళ రేపట్లో బ్యానర్స్ ప్రింటింగ్ కానీ, ఒక జిరాక్స్ కాదు, ఒక కలర్ ప్రింటింగ్ కానీ, ఫ్లెక్స్ ప్రింటింగ్స్ కానీ చాలా చాలా క్రేజ్ ఉందన్నమాట. అండ్ పొలిటికల్ సీజన్స్లో కూడా చాలా బాగా వెళ్తాయి. అండ్ ర్యాలీస్ కానీ ఎవ్రీ సీజన్లో అది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ అనమాట. మరి ఒక మంచి సెంటర్ చూసుకొని అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగితే జనాలను పెట్టుకుని మనం రన్ చేసుకోవచ్చు. మనం అక్కడ కూర్చోవాల్సిన పని కూడా అవసరం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందాక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాను కదా, ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు క్యాటిల్ ఫీడ్ కూడా ఈ రోజుల్లో చాలా బాగా గ్రో అవుతుంది. ఏంటంటే కల్తీ లేని పాలు చాలామంది కోరుకుంటున్నారు. డైరెక్ట్గా ఫార్మ్స్ నుంచి ఇంటికి వచ్చే పాలని వాళ్ళు తీసుకోవాలి, ఎంతైనా ఖర్చు పెట్టి లీటర్ పాలని 100కి 150 కూడా కొనేవాళ్ళు ఉన్నారు భయ్య. అయితే చాలామంది ఈ మిల్క్ బిజినెస్ని స్టార్ట్ చేసిన యూత్ కూడా నాకు తెలిసిన, పర్సనల్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ వదిలేసుకుని కూడా వాళ్ళు ఒక 10 గేదెలో 15 గేదెలో కొనుక్కొని వాటితో మిల్క్ తీసి ఆ మిల్క్ని సెల్ చేసి గ్రో అయ్యి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ రియల్గా మీరు యూట్యూబ్లో కూడా చాలామందిని చూసుంటారు. అండ్ మీ దగ్గర అంత అమౌంట్ లేకపోతే మీరేం చేయొచ్చు అంటే ఈ క్యాటిల్కి ఫీడ్ కావాలి. ఆ ఫీడ్ కూడా క్వాలిటీ ఫీడ్ పెడతారు. ధాన్యాల నుంచి తీసిన ధాన్యాలను ఒక చిన్న మిషన్లో వేసి పిండి తీసి నవధాన్యాలు లేకపోతే ఏవైతే ధాన్యాలు ఉంటాయో అవన్నింటిని కూడా పిండిగా చేసి ఆ క్యాటిల్కి ఫీడ్గా పంపిస్తారనమాట. మనం ఒక 4 kgs అన్ని పిండిలు కలిపితే అదొక 4 kgs పిండి వచ్చినా లేదా 3.5 kgs పిండి వచ్చినా వాటిని మనం కేజీకి డబల్ ద ప్రైస్ అమ్మితే కూడా కొనేవాళ్ళు ఉన్నారు. దానికి మీకు ఎంత బిజినెస్ అవ్వదు. ఒక చిన్న పిండి మిల్లు కావాలి, పిండి మిల్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు చూస్తే ఆయిల్స్ భయ్య, ఆయిల్స్ వుడ్ ప్రెస్ ఆయిల్స్ అని చెప్పి ఇప్పుడు క్రేజీగా ఉన్నారు జనాలు. వుడ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ఏముందంటే చిన్న మిల్లు ఉంటుంది, వుడ్ ఉంటుంది, మోటార్ తోట రన్ చేస్తారు, కాకపోతే ఆయిల్ తీస్తుంది అనమాట. ఒరిజినల్ సీడ్స్ తీసుకొని వాటితో ఆయిల్ తీసి ఆ ఆయిల్ని సెల్ చేస్తారు. ఇప్పుడు నువ్వుల నూనె కానీ పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ అవంతా కూడా ఎంతైనా పెట్టుకొని సొసైటీ వచ్చింది మనకి. సో జనాల దగ్గర కొనే క్యాపబిలిటీ ఉన్నప్పుడు మనం ఆ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకోకూడదని కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ అన్ని కూడా చాలామందికి కొంతమందికి చిన్న చూపు కనిపించవచ్చు, అరే ఇంత చిన్న బిజినెస్ నేను చేయాలని. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి బిజినెస్లో కూడా కోట్లు సంపాదించిన మనుషులు నాకు తెలుసు. మీ అందరికీ వాళ్ళ రిఫరెన్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. కోట్లు క్రోర్స్లో సంపాదించినారు ఈ చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో. కొబ్బరికాయలు తాగేసిన తర్వాత మన కొబ్బరికాయ ఒకటి 50 రూపీస్ అంత సేల్ అవుతుంది. కొబ్బరికాయలు తాగేసిన తర్వాత ఆ కొబ్బరికాయని పడేస్తారు. ఆ కొబ్బరికాయని తీసుకొని ఎండబెట్టి దాంతో పీచు తీసి ఆ పీచు ప్రొడక్ట్స్ని తయారు చేస్తే కూడా చాలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. అవేమి చిన్న తరహా బిజినెస్లు కాదు, ఇవన్నీ కూడా చాలా చిన్నగా అరే కొబ్బరికాయలతో చేయమంటున్నాడు, అరటికాయలతో చేయమంటున్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ ఒకసారి మీరు ఈ రంగాల్లో సక్సెస్ఫుల్ అయితే, మీరు పెట్టిన కంపెనీలో కానీ మీరు ఒక ఫౌండర్గా లేదా ఒక సీఈఓగా మీరు సక్సెస్ఫుల్ అయితే వచ్చే రికగ్నిషన్ని మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు భయ్య. అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పిన ఒక 10-15 బిజినెస్ ఐడియాలతో మీరు స్టార్ట్ చేస్తే మీరు ఒక 10 మందికి 15 మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలిగితే నిరుద్యోగాన్ని కంట్రోల్ చేసి ఉద్యోగాలని ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ అంతటా మీరు మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి సక్సెస్ఫుల్ అయ్యేదానికి 100 to 200% ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పిన బిజినెస్లే కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ టైప్ చేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లేదా నేను ఏం బిజినెస్ చేస్తే గ్రో అవుతాను, నా స్కిల్ సెట్ ఏంటి అనేది మీరు టైప్ చేస్తే కూడా ఒక మీకంటూ మీరు టైం స్పెండ్ చేయండి భయ్యా. మీ కెరీర్ గ్రోత్ మీరు టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు, అందులో నో డౌట్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న సీఎం కామన్ మ్యాన్ తలుచుకుంటే తన కాళ్ళ మీద తను నిలవగలుగుతాడు, తను అనుకున్నటువంటి రెస్పెక్ట్ని తను ఎర్న్ చేయగలుగుతాడు, తను అనుకున్నటువంటి మనీని తను ఎర్న్ చేయగలుగుతాడు. తను కేవలం చేయాల్సింది ఏంటంటే తను టైంని ఇన్వెస్ట్ చేయాలి, తన కెరీర్ని తన లక్ష్యాన్ని ఏంటనేది చూజ్ చేసుకోగలగాలి. లక్ష్యం చిన్నగా అనిపించవచ్చు, కానీ దానికోసం పడే కష్టం మీకు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. కష్టే ఫలి అంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా అంటారు. మీరందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం మీద ఆధారపడదాం. ప్రతి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకి ఎంతో సాయం చేస్తున్నాయి, ఎన్నో పథకాల ద్వారా మనకి నిధులు సమకూరుస్తున్నాయి, లోన్స్ ఇస్తున్నాయి, సబ్సిడీస్ ఇస్తున్నాయి. ప్రతి గవర్నమెంట్ చేసే మంచి పథకాలు చాలా ఉంటాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకుని మనం ముందుకెళ్ళాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అంతేగాని మనం ఖాళీగా కూర్చొని నాకు ఖచ్చితంగా నా కాళ్ళ దగ్గరికి జాబ్ తేవాలి, నా ఫేవరెట్ హీరో సీఎం అయితే జాబ్ ఇస్తాడు, లేదా నా ఫేవరెట్ పొలిటీషియన్ మళ్ళీ వస్తే జాబ్ ఇస్తాడు, లేదా ఉన్న ఆయన మళ్ళీ కంటిన్యూ చేస్తే జాబ్ ఇస్తారంటే అవి పాసిబుల్ కేసెస్. కానీ వాళ్ళు వచ్చి చేసే కన్నా కూడా నీ అంతటి నీ ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు. ఇదైతే గుర్తుపెట్టుకో. లాస్ట్గా ఒకటైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. సీక్రెట్ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ సీక్రెట్ అనే బుక్లో వాళ్ళు చెప్పే సీక్రెట్, మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం మీకు ఖచ్చితంగా నాకు అది కావాలని మీరు దానికోసం పరితపిస్తే ఈ ప్రపంచం, ఈ యూనివర్స్ మొత్తం కూడా మీకు అది చెందేలాగా, మీ దగ్గరికి ఆ లక్ష్యం వచ్చేలాగా సహాయం చేస్తుంది. అదే సీక్రెట్ పుస్తకంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సీక్రెట్.
లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో అదే జరుగుతుంది. మీరు మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోండి, మీరు గ్రో అవ్వండి, 10 మందిని గ్రో చేయండి, నిరుద్యోగాన్ని అంతమొందించండి. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్స్ చేయండి. మీలో ఎవరైనా నేను చెప్పిన దాంతో విభేదించిన, ఏకీభవించిన మీ కమెంట్స్ని అయితే ఖచ్చితంగా కమెంట్స్ బాక్స్లో చెప్పండి. మీరేమనుకుంటున్నారో, లేదా మీకు తెలిసిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉన్నా, మీ చుట్టుపక్కల ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్తో సక్సెస్ సాధించిన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ డీటెయిల్స్ అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రాబోయే వీడియోస్లో వాళ్ళ గురించి కూడా చెప్దాం. చాలామంది యువతకి వాళ్ళ స్ఫూర్తిని నింపే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనమైతే సక్సెస్ఫుల్గా కెరీర్లో ముందుకెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ మీ నవీన్ చెన్నూరి.